హాయ్ ఫ్రెండ్స్, మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? అంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం ఎన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది కన్ఫ్యూజ్ అవుతారా ఫ్రెండ్స్? అండ్ అగ్రెసివ్ పోర్ట్ఫోలియో అండ్ కన్జర్వేటివ్ పోర్ట్ఫోలియో అండ్ మోడరేట్ పోర్ట్ఫోలియో అంటే మీకు తెలుసా ఫ్రెండ్స్? అంటే మీకు తెలియకుండా కన్ఫ్యూజ్ అవుతున్నారా? అంటే ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు అద్వైలికే ఫైనాన్స్ నాలెడ్జ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నాకు వీడియోస్ మంచి రెస్పాన్స్ వస్తుంది, చాలామంది సబ్స్క్రైబ్ అయ్యారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అండ్ ఈరోజు ఏంటంటే నేను మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేశారు, అసలు మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో అంటే స్టాక్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎలా క్రియేట్ చేశారు అని చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి పాయింట్ వచ్చేసి అండ్ అసలు మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో అంటే ఏంది, అసలు ఎలా క్రియేట్ చేస్తారు, అండ్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది, ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది, అండ్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అండ్ థిమాటిక్, ఫ్లెక్సీ క్యాప్స్ అంటే ఏంది, మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో అసలు ఎలా బిల్డ్ చేస్తారు, అంటే అగ్రెసివ్ అంటే ఎవరు, మోడరేట్ అండ్ కన్జర్వేటివ్ అంటే ఈ డిఫరెంట్ టైప్ పోర్ట్ఫోలియో అంటే ఒక పర్సన్ యొక్క అతని యొక్క రిస్క్ ఎపటైట్ని బట్టి చేస్తారు ఫ్రెండ్స్. అండ్ కన్క్లూజన్ అంటే ఫైనల్ నేను ఎలా అంటే మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసిన అనేది చెప్తాను ఫ్రెండ్స్. అండ్ డిపెండ్స్ అపాన్ ద రిస్క్ ఎపటైట్ అండ్ ఓవర్లాపింగ్ ఆఫ్ ఫండ్స్ అంటే మనం ఎలా చేస్తాం అనేది చెప్తాను ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ ఏంటంటే యాజ్ పర్ ఎన్ఎస్సి మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ఎన్ఎస్సిలో కానీ బిఎస్సిలో కానీ ఏంటంటే వాటిని అలా ఎలా అరేంజ్ చేశారంటే ఫ్రెండ్స్, అంటే ఫస్ట్ 100 కంపెనీస్ ఏమంటారంటే లార్జ్ క్యాప్ అంటే 1 to 100 అనేది లార్జ్ క్యాప్ కంపెనీస్. అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్ అంటే 101 నెంబర్ నుంచి 250 వరకు ఉన్న కంపెనీస్ మిడ్ క్యాప్ కంపెనీస్ అంటారు. స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటే 251 తర్వాత ఉన్న కంపెనీస్ అని స్మాల్ క్యాప్ కంపెనీస్ ఫ్రెండ్స్. ఫస్ట్ రిస్క్ ఎపటైట్ అంటే ఒక పర్సన్ అంటే అతను ఎంతవరకు అంటే అతను పెట్టిన స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్లో కానీ అతను నెగిటివ్ ఎంతవరకు చూడగలడు, అది అతని యొక్క రిస్క్ ఎపటైట్ ఎక్కువ ఉంటుందంటే అతను అగ్రెసివ్ అంటే ఎక్కువ రిస్కీ ఉన్న మ్యూచువల్ ఫండ్లో ఎక్కువ రిస్కీ ఉన్న కంపెనీలో అతను ఇన్వెస్ట్మెంట్ చేసి ఫ్రెండ్స్. అండ్ ఓవర్లాపింగ్ అంటే ఒక కంపెనీ కానీ లేకుంటే మ్యూచువల్ ఫండ్లో ఉండేవన్నీ కంపెనీసే కాబట్టి ఏంటంటే రెండు మ్యూచువల్ ఫండ్స్ అనేది సేమ్ టైప్ ఆఫ్ స్టాక్స్ ఉండకూడదు, అంటే రెండు యొక్క మ్యూచువల్ ఫండ్స్ నేచర్ అనేది సేమ్ ఉండకూడదు. ఎప్పుడైతే పోర్ట్ఫోలియో వేస్తామో డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. డైవర్సిఫికేషన్లో ఏముంటుందంటే రెండింటి యొక్క కోరిలేషన్ సరిగా ఉండకూడదు, అంటే ఒకటి కిందికి పోతే ఒకటి పైకి పోవాలి. అలాంటప్పుడు ఏంటంటే రెండు సేమ్ ఉన్నాయనుకో, రెండు సేమ్ ఉంటే ఏమవుతాయంటే మనం షేర్ మార్కెట్ పైకి పోయినా కిందికి పోయినా రెండు మ్యూచువల్ ఫండ్స్ కానీ అందులో మ్యూచువల్ ఫండ్స్ సేమ్ రెస్పాన్స్ అవుతుంది. కాబట్టి ఏంటంటే రెండు అనేది వేరు ఉండాలి. వేరు ఉంటే ఏమంటే మనకు ఆ నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ మనకి ఏంటంటే మినిమైజ్ ఉంటుంది, అంటే నెగిటివ్ అయినప్పుడు చాలా తక్కువ పడుతుంది, పాజిటివ్ కూడా చాలా తక్కువ పెరుగుతుంది అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే సపోజ్ మ్యూచువల్ అంటే షేర్ మార్కెట్ గురించి ఐడియా ఉండి వాళ్ళకు డిమాట్ అంటే తెలిసి ఐడియా ఉండి అసలు షేర్లు ఎప్పుడు కొనాలి ఎప్పుడు అమ్మాలి, అసలు మార్కెట్ ఫండమెంటల్స్ ఎట్లుంటుంది, ఒక కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఎలా ఉంటుంది, ఆ ఐడియా ఉంటే మాత్రం డైరెక్ట్ మనం షేర్లో కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మనం ఆ షేర్ల గురించి మనం కొనడం అమ్మడం తెలియకుంటే, సపోజ్ మనం జాబ్ చేస్తున్నప్పుడు బిజీగా ఉంటే మాత్రం మనం ఇండైరెక్ట్ వేలో కూడా వెళ్ళవచ్చు ఫ్రెండ్స్. ఇండైరెక్ట్ వేలో ఏంటంటే మన దగ్గర ఉన్న మనీని మనం ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఇస్తాము. ఆ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో ఏముంటుందంటే ఆ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో ఒక పర్సన్ ఉంటాడు, అతను ఏమంటారంటే ఫండ్ మేనేజరు. మనం ఏంటంటే అతనికి డబ్బులు ఇస్తే, మన రిక్వెస్టెడ్ అమౌంట్ డబ్బులు ఇస్తే అతను ఏంటంటే అతను కూడా షేర్ మార్కెట్కి వెళ్ళి షేర్లు ఉండడు మన తరపున, కానీ ఆ రిటర్న్గా మనకి ఏంటంటే యూనిట్స్ ఇస్తాడు. దాన్ని ఏమంటారంటే ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ. సపోజ్ నువ్వు 1000 రూపాయలు అందులో మ్యూచువల్ ఫండ్లో పెడితే సపోజ్ ఎన్ఏవి 10 రూపీస్ అనుకుంటే మనకి ఎంత వస్తాయంటే 100 యూనిట్లు అనేది వస్తాయి ఫ్రెండ్స్. అంటే 1000/10 అంటే మనకు 100 యూనిట్లు వస్తాయి. కానీ ఆ యూనిట్ ప్రైస్ అంటే ఎన్ఏవి అనేది కూడా ఇది కూడా మార్కెట్ లింక్డే ఉంటుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ స్టాక్స్ అన్నట్టు. కాబట్టి మ్యూచువల్ ఫండ్లో పెట్టినా స్టాక్స్లో పెట్టినా రిస్క్ అనేది ఉంటుంది. కానీ స్టాక్స్లో పెడితే ఏంటంటే ఒకవేళ మార్కెట్ 10% 15% పడిపోయినప్పుడు షేర్లు మాత్రం 15-20% పడే ఛాన్స్ ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్ ఏంటంటే షేర్ల కంటే కొంచెం తక్కువ పడుతుంది. కాబట్టి మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు కూడా తక్కువ కరెక్ట్ అవుతుంది, మార్కెట్ పెరిగినప్పుడు కూడా తక్కువ పెరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి రిస్క్ను మనం మిటిగేట్ చేయాలంటే, అంటే రిస్క్ మనం తగ్గించుకోవాలంటే మాత్రం మనము మ్యూచువల్ ఫండ్ ద్వారా కూడా మంచిగా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అండ్ మ్యూచువల్ ఫండ్ ద్వారా కూడా లాంగ్ టర్మ్లో మనకు మంచి వెల్త్ అనేది క్రియేట్ చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఏంటంటే నేను డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. అండ్ వీటి గురించి నేను అంటే ప్రతి మ్యూచువల్ ఫండ్ గురించి అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ గురించి నేను ఒకటి వీడియో చేశాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు చూడండి, నేను వీడియో యొక్క లింక్స్ను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ ఫండ్ టైప్ అంటే ఆ ఫండ్లో రిటర్న్ ఎంత వస్తుంది, అండ్ ఎక్స్పెన్స్ రేషియో అంటే అతను ఫండ్ మేనేజర్ అతను మనకు మ్యూచువల్ ఫండ్ మనకు మేనేజ్ చేస్తున్నందుకు, మన తరఫున అతను ఉంటున్నందుకు అతనికి ఎక్స్పెన్స్ రేషియో, అతనికి కమిషన్ ఎంత ఇవ్వాలి ఇయర్లీ,
అండ్ ఎగ్జిట్ లోడ్. ఎందుకంటే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎవరైనా సరే, మనం ఫండ్ మేనేజర్ తన యాక్టివ్ ఉంటాడు, అతను అనలిటికల్ స్కిల్ ఉంటుంది కాబట్టి అతను చాలా కష్టపడతాడు కాబట్టి అతను లాజికల్ థింకింగ్ ద్వారా, అతని కన్విక్షన్ ద్వారా మనకు జనరేట్ చేస్తారు కాబట్టి రిటర్న్. కాబట్టి అతను పడ్డ కష్టాన్ని అంత ఈజీగా మనకు ఎగ్జిట్ కానికి ఛాన్స్ ఇవ్వడు. కాబట్టి అది ఎగ్జిట్ అయినప్పుడు మనకు ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. అంటే 1%, 0.5% అంటే డిపెండ్స్ అపాన్ మనం ఆ మ్యూచువల్ ఫండ్ బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ట్యాక్స్, మనం ఎందుకంటే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన అందరూ ఎప్పుడోసారి అమ్ముకుంటారు కాబట్టి అమ్మినప్పుడు డెఫినెట్గా మనకు వచ్చే క్యాపిటల్ గెయిన్ పైన ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్లో అయితే మాత్రం లాంగ్ టర్మ్లో అయితే 1.25 lakh ఎగ్జామ్ట్ అయిన తర్వాత రిమైనింగ్ అయిన అమౌంట్కు 12.5% అనేది ట్యాక్స్ పేమెంట్ చేయాలి. ఇది లాంగ్ టర్మ్ అంటే మోర్ దెన్ 1 year, మోర్ దెన్ 365 days. అండ్ షార్ట్ టర్మ్లో అయితే మాత్రం నీకు వచ్చిన నెట్ ప్రాఫిట్ పైన 20% అనేది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ని డైరెక్ట్ ఇవ్వాల్సింది ఫ్రెండ్స్. అండ్ ఒకటి లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే ఫస్ట్ 100 కంపెనీస్, అంటే మనం షేర్ మార్కెట్లో లిస్ట్ అయిన ఫస్ట్ 100 కంపెనీస్ అని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటారు. లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే కొన్నిసార్లు వాటిని బ్లూ చిప్ కంపెనీస్ అంటారు. కాబట్టి మ్యూచువల్ ఫండ్లో లార్జ్ క్యాప్ అయినా బ్లూ చిప్ అన్న మ్యూచువల్ ఫండ్ అన్న సేమే ఫ్రెండ్స్. అండ్ లార్జ్ క్యాప్లో ఇది 12 to 14%. అంటే లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే ఎకానమీ ఎట్లా డెవలప్ అయితే, సపోజ్ ఎకానమీ అనేది 12% డెవలప్ అయితే, డెవలప్మెంట్ ఉంటే జీడిపి కానీ ఎకానమీ జీడిపి ఉంటే మనకు లార్జ్ క్యాప్లో కూడా సేమ్ 12 to 14% అనేది 1 or 2% అనేది ఎక్స్ట్రా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఎక్స్పెన్స్ రేషియో అనేది డిపెండ్స్ అపాన్ ద మనం అక్కడ ఉన్న ఫండ్ సైజు. కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో ఎప్పుడు అంటే ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అంటే less than 1% మనం ఉంటే మాత్రం మనం అట్లాంటి మ్యూచువల్ ఫండ్ ఎన్నుకోవడం అనేది చాలా మంచిది ఫ్రెండ్స్. అండ్ ఎగ్జిట్ లోడ్ అంటే మనం వాళ్ళు యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ కాబట్టి వాళ్ళు కష్టపడతారు కాబట్టి అంత ఈజీగా ఎగ్జిట్ కానీ ఛాన్స్ ఇవ్వరు. కాబట్టి 1% అనేది less than, అంటే 1 year కంటే తక్కువ ఉంటే మాత్రం 1% అనేది ఎగ్జిట్ లోడ్ ఇవ్వాలి ఫ్రెండ్స్. అండ్ ట్యాక్స్ అంటే మాత్రం లాంగ్ టర్మ్ అయితే 12.5%, 1.25 lakh ఎగ్జామ్ట్ అయిన తర్వాత. అండ్ షార్ట్ టర్మ్ అయితే నెట్ ప్రాఫిట్ పైన 20% అనేది ట్యాక్స్ అనేది డైరెక్ట్ ఇవ్వాలి ఫ్రెండ్స్. అండ్ మిడ్ క్యాప్ అంటే 101 నుంచి 250 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు ఫ్రెండ్స్. ఏంటంటే లార్జ్ క్యాప్ కానీ, మిడ్ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్ కానీ ఫండ్ మేనేజరు యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్ ప్రకారము 65% మినిమం పెట్టాలి. అంటే లార్జ్ క్యాప్ అంటే లార్జ్ క్యాప్లో 65% పెట్టాలి. అతను వేరే ఎక్స్పోజ్ చేసుకోవచ్చు, అంటే మిడ్ క్యాప్లో పెట్టుకోవచ్చు, కానీ 65% అనేది ఆ రెస్పెక్టెడ్ అతను చెప్పిన అందులో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే స్మాల్ క్యాప్లో 65% పెట్టాల్సిందే, లేకుంటే మాత్రం యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్ ప్రకారం అతనికి నోటీస్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రకారం మినిమం 65% అనేది అందులో పెట్టాలి. మిడ్ క్యాప్ అనేది లార్జ్ క్యాప్ కంటే కొంచెం ఎమర్జింగ్ కంపెనీస్ కాబట్టి కొద్దిగా రిస్క్ ఉంటుంది. కాబట్టి వాటికి రిటర్న్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, అంటే 15 నుంచి 25% ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఎక్స్పెన్స్ రేషియో అనేది డిపెండ్స్ అపాన్ మనం సపోజ్ అది పెద్ద మ్యూచువల్ ఫండ్ అంటే చాలా రోజులు మ్యూచువల్ ఫండ్ వచ్చి చాలా రోజులు అయితే వాటికి ఎక్స్పెన్స్ తక్కువ ఉంటుంది. కాబట్టి కొత్తగా ఎన్ఎఫ్ఓ వచ్చి లాంచ్ చేస్తే మాత్రం వాటికి మ్యూచువల్ ఫండ్ వాటికి ఎక్స్పెన్స్ రేషియో అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఎగ్జిట్ లోడ్ అనేది సేమ్, ఇది కూడా మనం 1%, అంటే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ కాబట్టి ఫండ్ మేనేజర్ అంతా ఈజీగా ఎగ్జిట్ కానీ ఛాన్స్ ఉంటుంది కాబట్టి అతను కూడా 1% అనేది ఎగ్జిట్ లోడ్ ఇవ్వాల్సింది. ట్యాక్స్ రూల్స్ అంటే సేమ్ మళ్ళీ లార్జ్ క్యాప్ లాగానే వాటి కూడా లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది మనం ఇవ్వాల్సిందే ఒకవేళ మనం ఆ యూనిట్స్ రిడీమ్ చేసినప్పుడు. స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటే ఇవేంటంటే 15 to 30%, ఎందుకంటే ఇవి చాలా చిన్న కంపెనీస్, అంటే ఇప్పుడిప్పుడే కొత్త కంపెనీస్, కొత్త లిస్ట్ అయిన కంపెనీస్ ఉన్నాయి అందులో. కాబట్టి వాటికి గ్రోత్ పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటికి రిటర్న్ అనేది చాలా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అవి ఎక్కువ ఉంటాయంటే, అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ 251, అంటే ఎన్ఎస్లో కానీ బిఎస్లో కానీ 251 తర్వాత ఉన్న కంపెనీస్ అని స్మాల్ క్యాప్ కంపెనీస్. కాబట్టి ఇవి కూడా యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్. కాబట్టి ఇది less than 1% ఉంటే మనకు మంచిది, ఎందుకంటే మనకు ఎంత ఎక్స్పెన్సివ్ ఎంత తక్కువ ఉంటే మనకు లాంగ్ టర్మ్లో మనం ఎంత వెల్త్ జనరేట్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఎగ్జిట్ లోడ్ అనేది 1% ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు యాక్టివ్ ఉంటారు కాబట్టి అంత ఈజీగా ఎగ్జిట్ కానీ ఛాన్స్ ఉంటుంది. ట్యాక్స్ రూల్స్ అనేది యాజ్ పర్ ఈక్విటీ ట్యాక్స్ రూల్స్ ప్రకారం లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ అనేది ఇవ్వాల్సింది ఫ్రెండ్స్. అండ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్. ఇండెక్స్ అనేది ఏంటంటే ఇది ఒక ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్. అంటే వీళ్ళు ఒక ఇండెక్స్ని ట్రాక్ చేస్తారు. అంటే లార్జ్ క్యాప్లో ఏముంటాయి, నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, అంటే ఒక ఇండెక్స్ని ఫాలో అవుతారు. అంటే ఇక్కడ ఫండ్ మేనేజర్ యొక్క టాలెంట్ అనేది అవసరం లేదు, ఎందుకంటే మినిమం అతని రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అనేది ఒక ఇండెక్స్లో యాజ్ పర్ వాటికి అలొకేషన్ ఎలా ఉందో ఆ ఇండెక్స్ ప్రకారం అతను ఫాలో అవుతాడు. కాబట్టి ఫండ్ మేనేజర్ యొక్క టాలెంట్ కానీ, అనలిటికల్
పవర్ కానీ ఇక్కడ పెద్దగా అవసరం వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ మనము ఆ రిటర్న్ అనేది డిపెండ్స్ అపాన్ ద ఇండెక్స్. అసలు సపోజ్ మనం లార్జ్ క్యాప్ ఇండెక్స్ అనుకుంటే మాత్రం అందులో యాజ్ పర్ లార్జ్ క్యాప్ ప్రకారం వస్తుంది. అండ్ స్మాల్ క్యాప్ అంటే మాత్రం యాజ్ పర్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ప్రకారం వస్తుంది. అండ్ మిడ్ క్యాప్ అంటే మిడ్ క్యాప్ ఇండెక్స్ ప్రకారం వస్తుంది. కాబట్టి రిటర్న్ అనేది డిపెండ్స్ అపాన్ ద మనం చూస్ చేసుకున్న ఇండెక్స్ టైపు, అంటే ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ టైప్. అండ్ ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్ ఏంటంటే తక్కువ ఎక్స్పెన్స్ రేట్ ఉంటుంది. అంటే లెస్ దెన్ 0.5% అంటే 50 పైసా పర్ ఇయర్, అంతకంటే తక్కువ ఉన్నది చూసుకుంటే చాలా మంచి ఫ్రెండ్స్. అంటే ఇందులో ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో కూడా కొంచెం వాళ్ళు ఎక్స్పెన్స్ అంటే కొద్దిగా అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ అని ఉంటాయి. కాబట్టి వీళ్ళు కూడా ఒకవేళ లెస్ దెన్ 7 days మనం యూనిట్స్ అలాట్ చేసిన తర్వాత 7 days తర్వాత మనం 7 days కన్నా ముందే మనం రెడీమ్ చేస్తే మాత్రం వాళ్ళు ఎగ్జిట్ లోడ్ అడుగుతారు. కాబట్టి జనరల్గా ఏంటంటే మనకి ఇందులో ఎగ్జిట్ లోడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఉండదు కూడా. ట్యాక్స్ మాత్రం యాజ్ పర్ గైడ్ లైన్స్ ప్రకారం ఈక్విటీ రూల్స్, ట్యాక్స్ రూల్స్ ప్రకారం అనేది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. మల్టీ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్. మల్టీ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ అంటే మనకు ఫ్లేవర్, అంటే మనకు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఈ మూడిట్లను డిఫరెంట్ అరేంజ్మెంట్ చేసుకుంటూ, అంటే మూడిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అంటే మల్టీ క్యాప్ అంటే 25%, 25%, 70% అనేది కంప్లీట్గా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్కు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అండ్ ఫ్లెక్సీ క్యాప్లు ఏంటంటే 65% అనేది మూడిలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కాబట్టి ఫ్లెక్సీ క్యాప్లో ఏముంటుందంటే డిపెండ్స్ అపాన్ ద ఫండ్ మేనేజర్ యొక్క టాలెంట్ బట్టి, అతని కన్విక్షన్ బట్టి, అతను ఏదైనా ఒక సెక్టర్ అంటే ఏదైనా ఒక దానికి ఎక్కువ అలర్ట్ చేస్తుంది. అంటే ఏ విధంగా అంటే లార్జ్ క్యాప్ కానీ, మిడ్ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్ కానీ ఎక్కువ అలొకేషన్ ఇచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మల్టీ క్యాప్లో మాత్రం 25% స్మాల్ క్యాప్, 25% మిడ్ క్యాప్, 25% లార్జ్ క్యాప్ అనేది ఇవ్వాల్సి, మిగతా 25% అనేది అని అతని కన్విక్షన్ పైన డిపెండ్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇది కూడా లెస్ దెన్ 1% మంచిది. ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉంటే మనకు రిటర్న్ తక్కువ వచ్చేసి ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఎందుకంటే ఇది కూడా యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ కాబట్టి ఇక్కడ కూడా 1% అనేది ఎక్స్పెన్స్ రేషియో, 1% అనేది ఎగ్జిట్ లోడ్ ఇవ్వాలి ఫ్రెండ్స్. అండ్ ట్యాక్స్ అనేది సేమ్, అంటే యాజ్ పర్ ఈక్విటీ రూల్స్ ప్రకారం లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. అండ్ సెక్టోరల్ అంటే ఏంటంటే సెక్టోరల్ కానీ థిమాటిక్ కానీ. సెక్టోరల్ అండ్ థిమాటిక్ ఏంటంటే ఇవి హైలీ రిస్కీ, ఎందుకంటే ఒకటే సెక్టర్కి డిపెండ్ అయి ఉంటుంది. ఈ సెక్టోరల్ మ్యూచువల్ ఫండ్స్ కానీ అండ్ థిమాటిక్ అనేది అంటే మనకు ఇన్వెస్ట్మెంట్ సైకిల్ తెలవాలి. సపోజ్ ఐటీ సైకిల్ మంచిగా భూమిలో ఉంటే మనం ఐటీ ఇండెక్స్లో, ఐటీ సెక్టార్లో ఇండెక్స్ సెక్టార్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అదే నువ్వు ఒక థీమ్, అంటే ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ థీమ్ నడుస్తుంది, మనం గ్రీన్ ఎనర్జీ థీమ్లో పెట్టుకుంటే మనకు ఆ సెక్టారు అంటే భూమిలో ఉన్న రోజులు మనకు మంచి రిటర్న్ వస్తుంది. ఒకవేళ ఆ భూమి పడిపోయినప్పుడు తక్కువ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనము సెక్టోరల్ కానీ థిమాటిక్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనకు సైక్లిక్ తెలవాలి. మనం ఏ సైకిల్లో ఉన్నాం, అంటే డౌన్ సైకిల్లో ఉన్నాం, అప్ సైకిల్లో ఉన్నాం. మనం డౌన్ సైకిల్లో ఎంట్రీ కావాలి, అప్ సైకిల్లో అవుట్ కావాలి. అప్పుడే మనకు అనేది మనం మ్యాక్సిమం రిటర్న్ తీసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయాలి ఫ్రెండ్స్. అండ్ ఇది కూడా ఎక్స్పెన్స్ రేషియో 1% తక్కువ ఉంటే మంచిది. అండ్ ఎగ్జిట్ లోడ్ అని ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు కూడా యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్. అండ్ ఇదేంటంటే ఈక్విటీ అనేది మన ట్యాక్స్ అనేది డిపెండ్స్ యాక్చువల్లీ. సపోజ్ మనము ఐటీ కానీ లేకుంటే ఫార్మా కానీ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవి ఏంటంటే ఈక్విటీ రూల్స్ ప్రకారం అవి షేర్ మార్కెట్ లిస్ట్ ఉంటాయి. కానీ అవే నువ్వు గోల్డ్లో కానీ, సపోజ్ ఒక రియల్ ఎస్టేట్లో ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం వాటికి ట్యాక్స్ రూల్స్ అనేది వేరే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకవేళ అంటే ఈక్విటీ రూల్స్ ప్రకారం అయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, షార్ట్ టర్మ్ అయితే 20%, లాంగ్ టర్మ్ అయితే 1.25 lakh ఎగ్జామ్ట్ అయిన తర్వాత 12% అనేది ఇవ్వాల్సిందే. కానీ నాన్ ఈక్విటీ రూల్స్ ఏంటంటే ఏముంటాయంటే వీటికి గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది నాన్ ఈక్విటీ కిందకి వస్తుంది. కాబట్టి అందులో ఏంటంటే మనకు లాంగ్ టర్మ్ అనేది 2 years. కాబట్టి లాంగ్ టర్మ్ 2 years అనేది అది నాన్ ఈక్విటీకి. కాబట్టి 2 years కంటే ముందు ఎంత అమ్మినా అది అదర్ ఇన్కమ్ కిందకి వచ్చి అది నీకు ట్యాక్సబుల్ ఇన్కమ్ యాడ్ అయ్యి యాజ్ పర్ యువర్ ట్యాక్స్ లా ప్రకారం అది పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. కాబట్టి మనం సెక్టోరల్ కానీ థిమాటిక్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం కమ్యూనిటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది మనకు కొంచెం ఐడియా అనేది ఉండాలి ఫ్రెండ్స్. లేకుంటే ఏంటంటే మనకు ఎక్కువ ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అండ్ ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటా. ఇంతవరకు మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ కాన్సెప్ట్ చాలా మంచిగా అనుకుంటే మాత్రం మీరు ఇంకేమన్నా నేను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే మాత్రం మీరు కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఏంటంటే అసలు మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో అసలు ఎన్ని మన దగ్గర ఎన్ని మ్యూచువల్ ఫండ్లో కొనుక్కోవచ్చు. ఏంటంటే కొంతమంది ఏంటంటే ఒకటేసారి 5-6 ఉంటారు, కానీ అలా కొనకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక మ్యూచువల్ ఫండ్ కొంటే మాత్రం ఒక మ్యూచువల్ ఫండ్ కొంటే ఇంకో మ్యూచువల్ ఫండ్ కొంటే మాత్రం రెండిట్లో మాత్రం సేమ్ ఉండకూడదు. ఎందుకంటే నేను ఫస్ట్లోనే చెప్పిన, అంటే డైవర్సిఫికేషన్ అంటే
ఏవైనా 2 మ్యూచువల్ ఫండ్స్ వేరే విధంగా డిఫరెంట్గా బిహేవ్ చేయాలి. అంటే ఒక లార్జ్ క్యాప్ పెట్టి ఇంకొకటి స్మాల్ క్యాప్ తీసుకోవాలి, లేకుంటే ఇంకోటి స్మాల్ క్యాప్ ఇంకోటి మిడ్ క్యాప్ తీసుకోవాలి. ఎందుకంటే 2 వేరువేరుగా ఉండాలి. ఎందుకంటే 2 సేమ్ ఉంటే మాత్రం ఏదైనా మార్కెట్లో ఫాల్ అయినా లేకుంటే మార్కెట్లో బూమ్లో వెళ్ళినా 2 సేమ్ బిహేవ్ చేస్తాయి. అలాంటప్పుడు ఏంటంటే నీకు డౌన్ టర్న్లో కానీ అప్ టర్న్లో కానీ అంటే నీకు ఎఫెక్ట్ అనేది సేమ్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే నువ్వు వీలైనంత వరకు మ్యూచువల్ ఫండ్స్ అనేది కొంచెం వేరు ఉండాలి. అండ్ 2 మ్యూచువల్ ఫండ్స్లో మాత్రం నువ్వు సేమ్ ఓవర్లాప్ అనేది ఉండకూడదు. ఓవర్లాపింగ్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి 2 మ్యూచువల్ ఫండ్స్లో ఓవర్లాపింగ్ అనేది ఉండకూడదు. అంటే రెండిట్లలో సేమ్ స్టాక్స్ అనేది ఉండకూడదు ఫ్రెండ్స్. అంటే ఓవర్లాప్ లేకుండా డిఫరెంట్గా కొంటే మంచిది ఫ్రెండ్స్. అండ్ అసలు మనం ఎన్ని కొనుక్కోవచ్చు అంటే సపోజ్ మనం ఒకటి స్మాల్ క్యాప్, ఒకటి లార్జ్ క్యాప్, ఒకటి మిడ్ క్యాప్, ఇంకా నువ్వు ఇష్టం ఉంటే మల్టీ క్యాప్ కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. మరి ఎట్లా కొనుక్కోవాలంటే సపోజ్ నీ రిస్క్ ఎపటైట్, సపోజ్ నీకు షేర్ మార్కెట్ గురించి ఐడియా ఉండి నువ్వు అగ్రెసివ్ అనుకుంటే మాత్రం అగ్రెసివ్ ఉంటే మాత్రం నువ్వు లార్జ్ క్యాప్కు ఎక్కువ అలొకేట్ చేసుకోవచ్చు. అగ్రెసివ్ ఉంటే మాత్రం స్మాల్ క్యాప్కి ఎక్కువ అలొకేట్ చేసుకోవచ్చు. స్మాల్ క్యాప్కు మిడ్ క్యాప్కి ఎక్కువ అలొకేట్ చేసుకోవాలి. అంటే లార్జ్ క్యాప్కి తక్కువ అలొకేట్ చేసుకోవాలి. సపోజ్ నువ్వు మోడరేట్ ఉంటే మాత్రం నువ్వు లార్జ్ క్యాప్ తక్కువ అలొకేట్ చేసుకోవాలి, లార్జ్ క్యాప్కు అండ్ మిడ్ క్యాప్కు ఎక్కువ అలొకేట్ చేసుకోవాలి, అండ్ స్మాల్ క్యాప్కి తక్కువ అలొకేట్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే అప్పుడు ఏంటంటే కొంచెం మోడరేట్ ఉంటుంది. అంటే నీకు పోర్ట్ఫోలియో అనేది ఎక్కువ మూమెంట్ కాదు. అదే నువ్వు కన్జర్వేటివ్ అంటే లార్జ్ క్యాప్కు మిడ్ క్యాప్కి ఎక్కువ అలొకేట్ చేసుకోవాలి, అండ్ స్మాల్ క్యాప్కి తక్కువ అలొకేట్, స్మాల్ క్యాప్లో 5% 2% అలొకేట్ చేసుకోవాలి. ఎందుకంటే నీకు కన్జర్వేటివ్ అంటే నీకు రిస్క్ అంటే భయం కాబట్టి రిస్క్ లేకుండా ఉండాలంటే మాత్రం స్మాల్ క్యాప్లో చాలా తక్కువ అలొకేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఫ్రెండ్స్, అంటే మనకు మీరు ఏవైనా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక 4 కంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఎందుకంటే 4 కంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్లో అలొకేట్ చేసింది అంటే మనకు అన్ని మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని ఏంటంటే కొంచెం అన్ని ఓవర్లాప్ ఉంటాయి. కాబట్టి ఓవర్లాప్ ఉండడం వల్ల ఏంటంటే మనకు పాజిటివ్ మూమెంట్ అయినా నెగిటివ్ మూమెంట్ అయినా మనకు సేమ్ ఉంటుంది. కాబట్టి పోర్ట్ఫోలియో అనేది డైవర్సిఫికేషన్ అనేది చాలా మంచిది ఫ్రెండ్స్. పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చేసుకోవాలంటే మినిమం 4 అంతకంటే ఎక్కువ ఉండకూడదు. మ్యాక్సిమం కూడా 4 ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటుందంటే మనకు అన్ని ఓవర్లాపింగ్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇంతవరకు వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎవ్రీ వీక్ ఇట్లాంటి ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది మంచిగా తెలుసు ఫ్రెండ్స్. కాబట్టి మనం ఎంత కష్టపడ్డా ఏం చేసినా మనకు ఫైనాన్షియల్ అవేర్నెస్ లేకుంటే ఏంది మాత్రం అంటే మనం వేరే వాళ్ళ కోసం పనిచేస్తాం. కాబట్టి మనకు ఫైనాన్షియల్ అవేర్నెస్ ఎంత ఉంటే మనకు అంత మంచిది ఫ్రెండ్స్. కాబట్టి నా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే, అంటే ప్రతి పర్సన్కు మినిమం ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండాలి. మినిమం ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉంటుందంటే మనం మన డబ్బుతో మనం ఎట్లా పని చేయించుకొని తెలిస్తే మనం ఫ్యూచర్లో మనం వెల్దీ కాగలం. తర్వాత మనం ఏంటంటే కొంచెం వెల్దీగా అయినప్పుడు మనం కొంచెం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంది, అసలు వాటి గురించి ఎట్లా డబ్బులతో పని ఎలా చేయించాలి, మనం కష్టపడకుండా మన డబ్బులు ఎట్లా పని చేయాలని చెప్తాను ఫ్రెండ్స్. కాబట్టి నేను ఇందులో నా యూట్యూబ్లో మ్యాక్సిమం నేను ఏంటంటే ఫైనాన్షియల్ అవేర్నెస్ కోసమే చేస్తాను ఫ్రెండ్స్. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీకు మంచిగా ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్గా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.